చిట్టా విప్పితే తట్టుకోలేరు కుల రాజకీయాలపై పవన్. మీరు కాపు నాయకులైనా సరే నా స్టాండ్ మారదు. కులం గురించి నా దగ్గర మాట్లాడితే ఒక్కొక్కరి చిట్టా విప్పుతా, తట్టుకోగలరా? ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఏంటి? వంగవీటి రంగా ప్రస్తావన తెస్తూ పవన్ అడిగిన ఆ ఒక్క ప్రశ్నకు వైసీపీ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ సమావేశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సెన్సేషన్ గా మారింది. ఎప్పుడు ప్రజల సమస్యలపై మాట్లాడే పవన్ ఈసారి కులం మతం అనే అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. మనం ఏ కులంలో ఏ మతంలో పుట్టాలి అనేది కేవలం యాక్సిడెంట్. పుట్టిన కులాన్ని గౌరవించాలి, కానీ జీవితాంతం అక్కడే కూరుకుపోకూడదు అని పవన్ స్పష్టం చేశారు. ఇదే మీటింగ్ లో ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు అమ్మ మన కులం ఏంటి అని అడిగితే తన తల్లి తనను ఎంతలా తిట్టారో పవన్ చెప్పారు. సోషలిస్ట్ భావాలున్న తండ్రి పెంపకంలో పెరిగిన తాను ఏ ఒక్క కులం కోసమో రాజకీయాల్లోకి రాలేదని, కేవలం సమాజం కోసమే వచ్చానని కుండబద్దలు కొట్టారు. నా మాటల వల్ల కాపు నాయకులకు ఇబ్బందిగా అనిపించినా సరే నేను పదే పదే ఇదే చెబుతాను అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. చిన్నప్పుడు ఒకేసారి ఏదో ఒకసారి చీరాల్లో పెరుగుతున్నాడు అడిగాను, మా అమ్మని అడిగాను, అమ్మ మనం ఏమిట్లని అడిగాను, ఎందుకు ఇలా చండాల ప్రశ్న చేసాను మా అమ్మ. దేనికంటే స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి క్లాస్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అడిగింది మీరు ఏమిట్లా అంటే, నువ్వు నోరు మూసుకుని నీకు ఇలాంటి అడగను. ఎందుకంటే మా ఇంట్లో మాకు తెలియదు. మా ఫాదర్ బీయింగ్ ఎ సోషలిస్ట్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ సొసైటీ, మానవత్వాన్ని చూసాం. కానీ కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుట్టాలి, పుడతాం, దాంట్లో ముందుకు అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం. ఇక ఈ మీటింగ్ లో అత్యంత ఆసక్తికరమైన పాయింట్ వంగవీటి రంగా గారి ప్రస్తావన. కులం గురించి మాట్లాడే వాళ్ళు చాలా కన్వీనియంట్ గా ఒక నిజాన్ని మర్చిపోతున్నారని పవన్ లాజిక్ తీశారు. రాజకీయాల్లో మాట్లాడితే చాలు రంగా గారి పేరు వాడుకుంటారు, కానీ ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని ఎందుకు మర్చిపోతారు? మరి వారికి పుట్టిన బిడ్డలు ఏ కులం అవుతారు? రెండు కులాలకు చెందిన వారు కారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ మాటలతో కులాల పేరుతో రాజకీయం చేసే వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు పవన్. రంగా గారు బ్రతుకున్నప్పుడు పట్టించుకొని వైసీపీ నేతలు ఆయన పోయాక మాత్రం ప్రేమ ఒలకపోయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విమర్శించే కాపు నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడితే రంగా గారిని పట్టుకొస్తారు. జనసేన కూర్చోబెట్టి టీడీపీ కమ్మాయిలు మాట్లాడుతుంటారు. నేను చెప్తాను, మీరు ఇష్టపడే రంగా గారు, ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ బిడ్డలు, వారిద్దరు పుట్టిన బిడ్డలు ఇద్దరు రెండు కులాలకు చెందిన వాళ్ళు అవుతారు. అంటే మీకు మీరు ఎంత కన్వీనియంట్గా ఉందంటే మీ రాజకీయం, అది చూడరు. ఆయన బతికున్నప్పుడేమో వైసీపీలో ఉన్న నాయకులందరూ కానీ ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆయన బతికున్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడాలి ఆయన గురించి. చనిపోగానే ఈరోజు అందరికీ కోపాలు వచ్చేసింది. ఎందుకంటే మరి ఏం కూర్చోబెట్టి నా మీద పడ్డారు. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. కేవలం ప్రతిపక్షాలనే కాదు, తన సొంత పార్టీ నేతలను సైతం పవన్ హెచ్చరించారు. పార్టీలో సమర్థులైన వారికి కీలక బాధ్యతలు ఇస్తే అందులో కూడా కులాన్ని వెతకడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వం చూడాలి, కానీ కులం చూడకూడదన్నారు. చివరిగా పవన్ మాట్లాడుతూ, నాకు ఈ కులాల గురించి మాట్లాడాలంటేనే విసుగొస్తుంది. నన్ను విమర్శించే ఒక్కొక్క నాయకుడి చిట్టా విప్పనా? నేను మాట్లాడితే మీరు తట్టుకోగలరా అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. తాను కులాలు మతాలు దాటి ప్రజా సమస్యల మీద పనిచేయాలని వస్తే ఈ కులాల ప్రస్తావన తనకు చిరాకు తెప్పిస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఏపీ రాజకీయాల్లో కులం అనేది ఒక బలమైన ఆయుధం, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ కుల సమీకరణాలకు అతీతంగా సమాజం కోసమే తన రాజకీయం అని తేల్చి చెప్పారు.